వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త గ్యాడ్జెట్స్, కొత్త వస్తువులను అయితే ఈ వీడియోలో మీకైతే ఈరోజు అయితే చూపిస్తున్నాను. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ఎండ్లో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. అంతేకాకుండా వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి. చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. ఈ స్టవ్ అయితే చూడండి, చాలా చిన్నగా ఉంది. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు తీసుకెళ్ళడానికి అయితే ఈ స్టవ్ చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది. కాఫీ పెట్టుకోవడానికి, లేకపోతే హాట్ వాటర్ పెట్టుకొని తాగడానికి అయితే ఈ స్టవ్ యూజ్ ఉంటుంది. చూడండి ఎంత చిన్నగా ఉంది. దీనికి చిన్న సిలిండర్ కూడా ఒకటి అయితే వస్తుంది. సో ఆ సిలిండర్ని ఇలా పెట్టేసుకొని ఆటోమేటిక్ అయితే ఉంటుంది. లేదనుకోండి మనము లైటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, మ్యాచ్ బాక్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంది. చాలా తక్కువ ప్రైస్లోనే ఈ స్టవ్ అనేది అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సాక్సెస్ కానీ, అండర్వేర్స్ కానీ, కట్ చిప్స్ కానీ ఇంకేమైనా ఉంటాయి కదా, వాటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలాంటి బాక్సెస్ తీసుకొని కబోర్డ్కి మనకి బ్యాక్ సైడ్ పెట్టేసామనుకోండి. ఇక్కడ చూడండి బటర్ఫ్లై లాగా అయితే క్లిప్ ఉంది కదా, అది ప్రెస్ చేసామనుకోండి మనకి ఇట్లా క్లోజ్ అయిపోతుంది. అండ్ ఓపెన్ చేసేసామనుకోండి మనకు వచ్చేస్తుంది. చాలా చాలా బాగుంటుంది. ఇందులో ట్రాన్స్పరెంటే కాకుండా చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ హోల్డర్స్ అయితే చూడండి, అంటే మనకి ఇది జస్ట్ మనకి ఒక క్లిప్లా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా వాల్కి పెట్టుకోవడానికి అయితే ఇప్పుడు మనం బట్టలు వేసుకోవడానికి అట్లాంటివి మనం పెట్టుకుంటూ ఉంటాం కదా. సో ఇది మనకి క్యాప్ మోడల్లో బటన్స్ అయితే వస్తాయి. ఇట్లా మనం గట్టిగా అంటే రైట్ సైడ్ తిప్పేసామనుకోండి వాల్కి గట్టిగా ఉంటుంది. సో హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ మనకు క్లిప్స్ అయితే చూస్తున్నారు కదా, 5 క్లిప్స్ అయితే ఉన్నాయి. మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా రిమూవ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, కలర్స్, డిజైన్స్ కూడా మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. చూడండి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడైతే అర్థమైపోయింది అనుకుంటాను. కిచెన్లో, బెడ్రూమ్లో, హాల్లో, ఇంకా డోర్ బ్యాక్ సైడ్ కూడా మనం ఇది పెట్టుకోవడానికి అయితే ఈ హోల్డర్ అనేది చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాత్రూంలో ఇలాంటి బాక్స్ పెట్టుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు బట్టలు మనము ఇడిచిన బట్టలేమో బకెట్లో వేసుకుంటూ ఉంటాము. ఇలాంటి బాక్స్ వల్ల మనం బట్టలు వేసుకునేవి ఉంటాయి కదా, టవల్స్ అట్లా, అవన్నీ ఇందులో పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వాటర్ అయితే పడకుండా అయితే ఉంటుంది. చాలామంది ఇట్లా డోర్స్ పైన ఎక్కడ పడితే అక్కడ బట్టలు అనేటివి వేస్తూ ఉంటారు. అలా వేయకుండా ఈ బాక్స్కి ఇలా వాల్కి పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా యూజ్ ఉంటుంది. అంతేకాకుండా వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇట్లా చూడండి వాటర్ పడ్డదని మనకి బట్టలు అనేటివి తడిగా అవ్వకుండా అయితే నీట్గా అయితే ఉంటాయి. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ బాస్కెట్ కూడా 100% ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. బాకెట్లో కాకుండా బట్టలు ఈ ఫోల్డింగ్ బాస్కెట్లో కనుక వేసుకున్నాం అనుకోండి అస్సలు తడవకుండా అయితే ఉంటాయి. ఇంకా మనం వాటర్ పడ్డ కొద్దీ బట్టలు అనేటివి బాత్రూంలో ఉన్నాయనుకోండి స్మెల్ వస్తూ ఉంటాయి. అలా స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్స్ వాల్కి పెట్టుకొని బట్టలు మనం కావాలనుకుంటే బకెట్లో తీసుకెళ్ళిపోతూ ఉంటాం. ఈ బాస్కెట్లో తీసుకెళ్ళి మనం డైరెక్ట్ వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు. వేసిన తర్వాత మనం బకెట్ అనుకోండి ఏదో ఒక ప్లేస్లో పెట్టాలి. ఇదైతే అట్లా అవసరం లేదు. మనం ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న ప్లేస్లో కూడా పెట్టుకోవడానికి సూపర్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడైతే చూడండి, ఈ వాషింగ్ మిషన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. బకెట్ కాదు, వాషింగ్ మిషన్ కాదు, వాషింగ్ మిషన్ లాగా మనకు ఒక చిన్న మిషన్ అయితే ఉంది. ఇది బకెట్లో పెట్టేసుకొని ఇట్లా మనం సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ వేసేసి ఈ మిషన్ కనుక ఆన్ చేసామనుకోండి చూడండి బట్టలు అనేటివి అయితే మంచిగా తెల్లగా అయితే అయిపోతున్నాయి. బట్ తర్వాత ఈ బట్టల్ని మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే మనం చేతితో పిండేసుకోవాలి. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మోడల్ అయితే ఒకటే ఉంది కానీ కలర్స్ అనేది మనకి ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ 3 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. షవర్ వాష్ చేసుకునే వాళ్ళకైతే అంటే ఇప్పుడు చాలామంది చూడండి బాత్రూంలో షవర్ అయితే ఉండదు కానీ షవర్ బాత్ చేసుకోవాలని వాళ్ళకి ఇష్టం ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలాంటి మిషన్ అయితే ఒకటైతే దొరుకుతుంది. ఈ మిషన్ తీసుకొని బకెట్లో వేసేసామనుకోండి, బకెట్లో వేసి మనం బటన్ ప్రెస్ చేస్తే వాటర్ అనేది షవర్ లాగా అయితే వచ్చేస్తాయి. స్నానం చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్లో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకి ఈ ప్రోడక్ట్ అనేది అయితే దొరుకుతుంది. సింగిల్ పీసెస్ ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఇదేంటంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు అయితే ఇట్లా
మనం ఏమైనా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునే వాళ్ళము. ఇదైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ గార్లిక్ జింజర్ పైన పొట్టు తీయడం కోసం అనమాట. అండ్ ఇట్లా వేసేసిన తర్వాత పైన ఒక మిషన్ అయితే ఉంటుంది, పెట్టేసి బటన్ ప్రెస్ చేస్తే మనకు ఫ్రూట్స్ పైన ఉన్న వేస్టేజ్ అంతా మనం చేతితో తీయకుండానే ఈజీగా మనకు ఫ్రూట్ తొక్క అంతా పోతుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, స్నానం చేసుకునేటప్పుడు మనము ఎక్కువగా బ్రషెస్ కానీ ఇట్లాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా. బ్రష్ యూజ్ చేసేటప్పుడు స్కిన్కి చాలా సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్, కాబట్టి స్కిన్కి వాడేది ఏదైనా కూడా చాలా స్మూత్గా అయితే ఉండాలి. ఇట్లా పెద్ద హోల్డర్ ఉండేది అంటే పెద్ద హ్యాండిల్ ఉండేది మనకి ఇప్పుడు ఆన్లైన్లో ఇలాంటి బ్రష్ అయితే దొరుకుతుంది, సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నైట్ టైంలో సడన్గా కరెంటు పోయిందనుకోండి, మనకు క్యాండిల్స్ ఎక్కడ ఉంటాయో దొరకవు, కానీ ఆటోమేటిక్ క్యాండిల్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది కింద బటన్ అయితే ఉంటుంది. సో దివాళీకి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ మోడల్స్ ఫ్లవర్స్ షేప్లలో కూడా మనకి ఈ క్యాండిల్ అనేది అయితే దొరుకుతుంది. సెల్ అయిపోతే మళ్ళీ యూజ్ చేసుకోవాలి. సోప్ బాక్స్ విషయానికి వస్తే ఈ సోప్ బాక్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మనం వాష్ బేసిన్ దగ్గర పెట్టేసుకోవచ్చు, వాష్రూమ్లో పెట్టుకోవచ్చు, లేదా బాల్కనీలో కూడా, అంటే మనకి టైల్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఈ సోప్ బాక్సెస్ అనేటివి అయితే పెట్టుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్గా మనం యూజ్ చేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము ఎక్కువగా ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అందులో ఇది పెద్దదన్నమాట, పెద్ద ఇండక్షన్ స్టవ్. దీనిపైన చూడండి ఎన్ని రకాల ఫుడ్ అనేది పెట్టేసుకొని మనం హీట్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఇంట్లో అయితే ఇంత పెద్దది మనకు అవసరం లేదు, రెస్టారెంట్ అట్లా అయితే మాత్రం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇంట్లో అయితే ఇదైతే నేను అంత ఎంకరేజ్ అయితే చెయ్యను. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, బెడ్ పైన పడుకున్నప్పుడు ఒకరే బెడ్ పైన పడుకుంటారు, ఒక్కొక్కసారి చిన్న బెడ్ ఉందనుకోండి ఒకరే పడుకుంటారు. సో అలాంటప్పుడు మనం ఇట్లా కాలు పట్టి గుంజేస్తే మనం తీసుకొని బయట ఎత్తి పడేస్తారు. సో అలాంటి పనులు అయితే చేయకండి. బట్ ఏంటంటే కింద పడుకోవడానికి ఇలాంటి అంటే గాలితో వస్తుంది ఈ బెడ్ అనేది. ఇక్కడ మనకు ఒకటి బ్లాక్ కలర్ ఒకటి హోల్ కనిపిస్తుంది కదా, ఓపెన్ చేస్తే మనం ఎలాంటి గాలి కొట్టాల్సిన అవసరం లేదు. ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే గాలి అనేది లోపలికి వెళ్ళిపోయి మనకు బెడ్ లాగా అయితే తయారైతే అవుతుంది. చూడండి మంచిగా అనిపించింది కదా, చాలా బాగుంది. ఇంకా పింక్ కలర్లో మన కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది, నాకైతే యూజ్ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి, ఇందులో మనకి చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే దొరుకుతాయి. పడుకున్నప్పుడు నిజంగా మన ఇంట్లో పిల్లలు ఉన్నారనుకోండి, తెల్లారేసరికి ఆ బెడ్షీట్ మొత్తం ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలాంటి నెట్ అయితే ఒకటి బెడ్షీట్ లాంటిది దొరుకుతుంది. సో దీన్ని ఫస్ట్ ఇది బెడ్ పైన వేసేసి దీనిపైన బెడ్షీట్ వేసామనుకోండి, మనకు అస్సలు బెడ్షీట్ అనేది కదలదు. ఇంకొకటి ఏంటంటే హీట్ అలాంటిది రావడం అయితే ఉండదు, చాలా చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ సోఫా కవర్స్ కూడా ఇట్లనే వేసుకోవడానికి కూడా యూజ్ అయితే అవుతుంది. నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఏదైనా ప్రోడక్ట్ యూట్యూబ్లో నచ్చింది అనుకోండి, స్క్రీన్ షాట్ అయితే తీయండి వీడియో స్టాప్ చేసి. ఇంకా ఆ స్క్రీన్ షాట్ తీసిన దాన్ని డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక సెండ్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే షేర్ చేస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్తో పాటుగా ఫ్రీ డెలివరీ కూడా వస్తుంది. మరి ఎలా చేసుకోవాలి అంటే, మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే ముందుగా 4 స్టార్ 5 స్టార్ ఉందా లేదా చెక్ చేయండి. ఆ తర్వాత క్యాష్ ఆన్ డెలివరీ, ఆ తర్వాత రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ కూడా 100% అయితే చెక్ చేసుకున్న తర్వాత కస్టమర్ ఒపీనియన్, ఒరిజినల్ పిక్స్, ఒరిజినల్ రివ్యూస్ అయితే ఉంటాయి. వీటన్నిటిని చెక్ చేసుకున్నాక మీకు ప్రోడక్ట్ తీసుకోవాలని అప్పుడు అనిపించింది అనుకోండి, మీరైతే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1-2 సార్లు అయితే పూర్తిగా చదువుకున్న తర్వాత మీరు ఆర్డర్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.